నీకేం చెప్పా 3 స్టార్ట్ చేస్తారు ఇది చేపెట్టిందనుకో ఎవరు అట్లా అవసరం లేదు హైలైట్ కట్టే అయిపోతున్నాయి ఎవరు కట్టది సాంబార్లో పోయాలి మరి ఇవి ఎందుకు చట్నీలోక ఇదిగో కడిగేసుకొచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ అది ఎక్కడ ఇదేనా నేలపేటలు ఉంటాయి. రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ
రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి. కనుక ఇప్పుడు ఆ పాట పాడుకుందాం. సింహాద్రపణ స్వామి వారికి సింహాచలము మహాపుణ్యక్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము దేవరాయ నరసింహుని దివ్యనామము దేవరాయ నరసింహుని దివ్యక్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము సింహాచలము మహాపుణ్యక్షేత్రము ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణించగా భయ రూపాలొకటిగా యుగ యుగాలు గురుతుగా రూపాలొకటిగా యుగ యుగాల గురుతుగా భయ రూపాలొకటిగా యుగ యుగాలు గురుతుగా రూపాలొకటిగా యుగ యుగాలవగా వెలసిన
హరి నిలయము సింహాచలము మహాపుణ్యక్షేత్రము సేవలాయ నరసింహనామము సింహాచలము మహాపుణ్యక్షేత్రము మహాపుణ్యక్షేత్రము. అయితే ఆ జనక మహారాజు గారు తన యొక్క కుమార్తె అయినటువంటి సీతమ్మ వారి స్వయంవరానికి ప్రతి గ్రామాలు కూడా దండోరు వేయించాడట. ఏమని దండోరు వేయించారు అంటే, ఎవరైతే ఈ శివధనుసు మీరు ఇస్తారో వారికి మాత్రమే నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను అని చక్కగా దండోరు వేయించారట. మరి ఇప్పుడు మనం అదే సంబంధాలు చూస్తే ఏం చేస్తూ ఉన్నామమ్మా? పెళ్లి కుమార్తెకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మరి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మరి జాబ్ ఏం చేస్తున్నాడు, ఇవన్నీ అడుగుతూ ఉన్నాం. కుర్రోడు ఎలాంటి వాడైనా పర్వాలా, పెళ్లి కొడుకు కదమ్మా, మంచోడు కాకపోయినా పర్వాలేదు కానీ ఆస్తులు ఉండాలి. అయితే అప్పుడంట జనక మహారాజు గారు మంచి ఉత్తముడు, మంచి సాంప్రదాయకులు కుటుంబం కావాలని చక్కగా ఇచ్చేస్తే ఆ శ్రీరామచంద్రమూర్తికి ఆ ఆకాశం అంత పందిరి, భూదేవి అంత పీనివేసి ఆ కళ్యాణం జరిపిస్తూ ఉంటే అందరూ కూడా ప్రపంచ యావత్తు కూడా వచ్చి ఆ కళ్యాణం చూద్దాం రారండి అని వచ్చారు. మరి ఇప్పుడు ఆ కళ్యాణం ఏ విధంగా జరిపిస్తామో మీరందరూ కూడా ఇంట్రెస్ట్ గా ఇటు పెట్టి చక్కగా మాతో పాటు మీరు కూడా తాళం వేసి భజించేయాలి. మరి ఎందుకంటే ప్రధానంగా విఘ్నేశ్వర స్వామిని ఎందుకు వేడుకుంటాము అంటే, మా విఘ్నాలకు అధిపతి అయినటువంటి స్వామివారు ఎవరు అంటే విఘ్నేశ్వర స్వామి వారు కత్తల్లి. ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు అరమరకలు లేకుండా మాకు, మా గ్రామానికి, మా కుటుంబ సభ్యులకి, ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులకు అందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయిస్వామి అని ప్రధానంగా విఘ్నేశ్వర స్వామిని వేడుకున్నాం. అలాగే సృష్టికి మూలమైనటువంటి తల్లి అమ్మ జగజ్జనని సౌభాగ్యలక్ష్మీదేవి, ఆ సౌభాగ్యలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు ఉంటే గాని మరి ఇలాంటి కార్యక్రమాలు జరగవు. ప్రతి ఒక్కరికి ధనం మూలం మీద జగత్తన్నారు. ధనం ఉంటే కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయించాలంటే చేయించలేం. అటువంటి ఆ సౌభాగ్యలక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కూడా మన మీద, మన గృహాలకి చక్కగా అందరి మీద ఉండాలని ఆ సౌభాగ్యలక్ష్మీదేవిని కూడా చక్కగా వేడుకుందాం. చదువుల తల్లి సరస్వతి మాతకు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వాది సాధిగే శరణ్యే త్ర్యంబికే దేవీ నారాయణీ నమోస్తుతే. అమ్మా అమ్మా డ్రెస్లు ఎవరు వేసరిగా లేకపోతే చెప్పున్నాయి. బాబు గౌతమ్ నలపోసలు బయటకు వేసుకో. వంట దగ్గర ఈ పనులు అదే లేరా అవరంకోలు గణపతి